హలో నమస్తే. ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చిద్దని ఒక సామెత ఉంది. ఆ కుక్కని నేనే ఈరోజు నా రోజు వచ్చింది. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చిద్దని. నేను రోజు ఇండియా బ్లాక్ నేను ఇండియా బ్లాక్ కొన్ని ఇండియా బ్లాక్ తరపున నేను మాట్లాడుతున్నాను, సౌత్ ఇండియా తరపున మాట్లాడుతున్నాను, స్టాలిన్ అభిమాన్ని, మమతా బెనర్జీ అభిమాన్ని. ఇలా మాట్లాడుతుంటే చాలామంది నన్ను పిచ్చోళ్ళు అనుకున్నారు. వీడు పిచ్చోడు, వీడు చేరితే ఏదో ఒక పార్టీలో చేరాలి కానీ అన్ని పార్టీలు నాయే అంటాడు, స్టాలిన్ నావాడే అంటాడు, మమతా బెనర్జీ నావాడు అంటాడు, రాహుల్ గాంధీ మావాడు అంటాడు, జగన్ మావాడు అంటాడు, ఏమంటారు అరవింద్ కేజ్రీవాల్ మావాడు అంటాడు, అందరు మావాడు అంటాడు, వీడు పిచ్చోడు వీడు అని మీరు అనుకున్నారు చాలామంది. ఏదో ఒక పార్టీలో చేరిపోవాలి, ఏముందని ఎవరో ఏదో ఒక పార్టీలో చేరిపోయి సెటిల్ అయిపోవాలి, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ నేను ఏ పార్టీ, ఒక్క సింగిల్ పార్టీని కూడా నేను హ్యాండిల్ చేయకుండా, ఒక్క సింగిల్ పార్టీని కూడా నేను చేరకుండా, ఏ పార్టీలో చేరకుండా ఒక ఇండియా బ్లాక్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ పార్టీని ప్రమోట్ చేస్తున్నా, గ్రూప్ ఆఫ్ పార్టీస్ని ప్రమోట్ చేస్తున్నా. ఎందుకు? అదే ప్రతిరోజు ప్రతి కుక్కకు ఒక రోజు నా కుక్కని నేనే అన్నాను కదా, ఈరోజు నేను నా కుక్కని నేనే. ఎందుకంటే ఇండియా బ్లాక్లో వాళ్ళు, కేంద్ర ప్రభుత్వము ఇండియా బ్లాక్లో వాళ్ళలో ఎక్కువ మంది సౌత్ ఇండియన్స్ ఉన్నారు. ఇండియా బ్లాక్లో స్ట్రెంగ్త్ అంతా సౌత్ ఇండియాలోనే ఉంది. అంటే స్టాలిన్ కానీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు కానీ, ఇక్కడ సిద్ధరామయ్య కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. నేను అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది మోస్ట్ స్ట్రేంజ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఇండియా. అందరు ఒకవైపు ఉంటే నా దారి రహదారి అని ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఎన్డీఏ వైపు, మిగతా వాళ్ళందరూ ఇండియా బ్లాక్లో ఉన్నారు. ఓకే, నేను ఇండియా బ్లాక్ అని నేను ఆంధ్రప్రదేశ్లో ఒక్కడిని కొట్టాడుతుంటే ఇడిపిచ్చోడు అనుకున్నారు. ఇప్పుడు విషయం తెలిసింది. ఇండియా బ్లాక్ వాళ్ళు చాలా సార్లు ఏమన్నారంటే, మీరు మాకు నార్త్కి సౌత్కి డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు అని చాలామంది అన్నారు. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, ఏమని, నార్త్కి సౌత్కి డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని చెన్నైలో ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఇండియా బ్లాక్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు అటెండ్ అవ్వాల. నేను అప్పుడు ఒక వీడియో పెట్టినా, ఏమండి ఎవరో ఒకరు పోవాలి కదా, ఇన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ లేదు స్టాలిన్ పెట్టిన మీటింగ్కి, సౌత్కి అన్యాయం జరుగుతుందని అంటే ఎవరు పోవాలి? ఎందుకంటే అందరూ దే డోంట్ వాంట్ హర్ట్ నరేంద్ర మోడీ, చూసి ఎవరు పోవాలి. అప్పుడు ఇప్పుడు ఏమైంది, చాలా కాంప్రమైజ్ అయ్యారు. అంటే నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తే ఏమైద్దేమో, నరేంద్ర మోడీ గారిని ప్రెజర్ పెడితే ఏమైద్దో, నరేంద్ర మోడీ గారిని మీరు ఎందుకు ఇవ్వరని నేను క్వశ్చన్ చేస్తే ఏమైద్దని అనేటువంటి కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్ ఆ పొలిటికల్ పార్టీస్ ఉండటం వల్ల జరిగిన అతి పెద్ద నష్టం ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ల ద్వారా వచ్చింది. షార్టేజ్ ఆఫ్ గ్యాస్ సిలిండర్స్, దానికి ఏం సంబంధం రమేష్? నిజంగా నువ్వు పిచ్చోడని మీరు అనుకోవచ్చు. ఓకే, సంబంధం ఉంది, అదే చెప్తున్నా. ఏంటది? ఏం సంబంధం అంటే చెప్తున్నా వినండి. స్టేట్ బేస్డ్ బయస్ జరుగుతుంది అని గతంలో, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అని గతంలో సౌత్ ఇండియా రాష్ట్రాల వాళ్ళు గొడవ చేశారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలకి మీరు కాన్సన్ట్రేషన్ మిస్ మ్యాచ్ అవుతుంది అని గొడవ చేసినప్పుడు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, భారత్ పెట్రోలియము, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం కూడా గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. మా రాష్ట్రాల్లో కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, భారత్ కార్పొరేషను, హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించిన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ మా దగ్గర కూడా పెట్టాలి, మాకు చాలా సీపోర్ట్ ఉంది, మాకు ఇక్కడ మీరు పెద్ద పెద్దవి పెట్టాలి అని చెప్పేసి మనోళ్ళు అడిగితే పెడతామని చెప్పి పెట్టలా. అందుకే సౌత్ ఇండియా వాళ్ళు మీరు మా ట్యాక్స్ తీసుకొని మీరు డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని చెప్పేసి అప్పుడు గొడవ చేశారు, మీటింగ్ పెట్టారు తమిళనాడులో. జనరల్గా ఈ గ్యాస్ అండ్ ఆయిల్ ఎలకేషన్ మొత్తం కూడా, అంటే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చర్ అవ్వనండి, ఆయిల్ ఎలకేషన్ మొత్తం కూడా పాపులేషను, డిమాండ్, రిఫైనరీ కెపాసిటీని బట్టి, బాట్లింగ్ ప్లాంట్ నెట్వర్క్ని బట్టి, పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి వాళ్ళు ఇస్తారు జనరల్గా.
మన రాష్ట్రానికి సంబంధించిన మన దగ్గర కూడా రిఫైనరీలు, బాటిలింగ్, రిఫైనరీ కెపాసిటీలు ఇవన్నీ కూడా దాన్ని బట్టి మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. నార్మల్ డేస్లో నార్మల్గా వెళ్ళిపోతాయి. బట్ ఇట్లాంటి రిస్క్ వచ్చినప్పుడు ఎవరైతే ఆ ప్లాంట్లకి దగ్గర ఉంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, మిగతా వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క కంపెనీలు కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియము, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీలు దగ్గరలో ఉన్నాయో వాళ్ళందరూ ఈజీగా దే కుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ది గ్యాస్ సిలిండర్స్. మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్ట్రగుల్ అవుతున్నారు గ్యాస్ సిలిండర్లకి, ఎస్పెషల్లీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకి స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే మన దగ్గర ఫ్యాక్టరీస్ లేవు. గుజరాత్, మహారాష్ట్ర ఎల్ఎన్జి ఇంపోర్టెడ్ గ్యాసెస్ ఎక్కువ వస్తాయి అక్కడికి. గుజరాత్, మహారాష్ట్రకి ఎల్ఎన్జి ఇంపోర్టెడ్ గ్యాసెస్. అక్కడ గ్యాస్ టెర్మినల్స్, పైప్ లైన్స్ మొత్తం కూడా అక్కడే ఉన్నాయి గుజరాత్, మహారాష్ట్రలో. ఇది ఎవరు అడగాలి? మా సౌత్ ఇండియాకి కూడా మీరు ఈ పైప్ లైన్స్ మొత్తం కూడా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో పెట్టుకుంటే క్రైసిస్ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు ప్రాబ్లం అయితే అని చెప్పేసి ఎవరు అడగాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు గట్టిగా అడగాలి. ప్లీజింగ్ పాలిటిక్స్ డజంట్ వర్కౌట్. ప్లీజింగ్ పాలిటిక్స్ అంటే మనం ప్లీజ్ చేయడానికి పాలిటిక్స్ చేయకూడదు, క్వశ్చన్ చేయండి. క్వశ్చనింగ్ పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ విన్స్ ఓవర్ ప్లీజింగ్ పాలిటిక్స్. క్వశ్చనింగ్ పాలిటిక్స్ విన్స్ ఓవర్ ప్లీజింగ్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్లీజింగ్ పాలిటిక్స్. ప్రతి పొలిటికల్ పార్టీకి ఒకటే గోలు, నరేంద్ర మోడీ గారిని ప్లీజ్ చేయటం. సింగిల్ ఎజెండా గవర్నమెంట్. ఎలాగ మోడీ గారిని ప్లీజ్ చేయాలి, ఇదే గోల. వాళ్ళ మీద ఇప్పుడు ఏమైంది? గ్యాస్ సిలిండర్లు షార్టేజ్ వచ్చినాయి. షార్టేజ్ వస్తే గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తున్నారు. షార్టేజ్ లేదు, ఏం లేదు, మీరు గొడవ చేయొద్దు, షార్టేజ్ లేదు అని అంటున్నారు. యాక్చువల్లీ దెర్ ఇస్ షార్టేజ్ ఇయర్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, ఈ ఎల్పిజి సిలిండర్ ట్రాన్స్పోర్టేషన్, ఇది పైప్ లైన్స్ ఇవన్నీ కూడా సౌత్లో క్రైసిస్లో ప్రతిసారి సౌత్ సఫర్ అయింది. ప్రతిసారి కూడా అర్థమవుతుందా? అందుకే ఈ సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా గొడవ చేశారు. డీలిమిటేషన్ టైంలో మాకు ప్రాబ్లం అయిపోయింది, మీరు మాకు వివక్ష చూపిస్తున్నారు, ఫండ్ రిలీజ్ చేయట్లేదు, ఇదంతా గొడవ చేసి సౌత్ ఇండియా వాళ్ళందుకే. అందుకే నేను ఎందుకు రోజు ఇండియా బ్లాక్ అని కొట్టుకుంటూ ఉంటానంటే, పాపం ఇండియా బ్లాక్ వాళ్ళు సౌత్ ఇండియా గురించి మాట్లాడేది ఎక్కువ. నాకు చాలామంది చెప్పారు, ఎందుకురా మంచి పిచ్చోళ్ళలాగా నువ్వు రోజు ఇండియా బ్లాక్ అంటావు, నువ్వు అక్కడ ఇండియా బ్లాక్ పోనీ ఏదన్నా దాంట్లో ఏదైనా పార్టీ చూసి చేరిపో. నువ్వు ఆ ఇండియా బ్లాక్లో ఏదైనా పార్టీలో చూసి చేరిపో. నువ్వు ఇండియా బ్లాక్ అంటే ఎవరు నేను అన్ని పొలిటికల్ 20-30 పార్టీలు ఉన్న ఇండియా బ్లాక్లో ఎవరు నిన్ను ఓన్ చేసుకో రమేష్, నువ్వు ఏదో పార్టీలో చేరిపో అని అంటే, నేను అది ఏ పార్టీలో చేరుకున్నా ఇండియా బ్లాక్ అని ఒక గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల క్షేమం కోరుకుని నేను మాట్లాడుతున్నాను. ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరితే నాకు ముద్రేసేస్తారు ఇటు ఆ పార్టీ కూడా అని. అలా కాదు, నేను సెక్యులర్ వాదం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, డెమోక్రటిక్ ప్రాసెస్ కోసం, సిస్టమాటిక్ ఫెడరలిజం కోసం నేను మాట్లాడదాం అనుకుని నేను మాట్లాడుతున్నా. అందుకని మీ దృష్టిలో నేను పిచ్చోడిని, నేను ఒక కుక్కలాగా చూశారు నన్ను. ప్రతి కుక్క ఒక రోజు వచ్చింది, ఆ కుక్క నేనే చెప్పిన స్టార్టింగ్లో, ఈరోజు నా రోజు వచ్చింది. సౌత్ ఇండియా సఫర్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ సిలిండర్లు వాళ్ళు తీసుకుని పోతున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వాళ్ళకు ఇదే హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైనా సరే ప్లీజింగ్ పాలిటిక్స్ వదిలేసి క్వశ్చనింగ్ పాలిటిక్స్ నేర్చుకుంటే యూ విల్ గెట్ సమ్ ప్రాజెక్ట్స్ టు ఆంధ్రప్రదేశ్. ఊరికే పేపర్ల మీద చెప్పండి, నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చాను, ఈ ప్రాజెక్ట్ తెచ్చాను. ఓకే, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏంటంటే పేపర్లో చూడటం తప్ప వాళ్ళకి టైం ఉండదు. రోజు పాపం వాళ్ళ పిల్లలను సాక్కొని ఇంటికి వెళ్ళి ఏం చేయాలో తెలియక ఒక్కసారి అలా టీవీ పెట్టగానే ఆ టీవీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పెడితే చంద్రబాబు నాయుడు గారు, సాక్షి పెడితే జగన్ గారు, వేరే ఛానల్ పెడితే సీరియళ్ళు, ఇంకొక ఛానల్ పెడితే ఈ పాపం వాళ్ళకి తెలియదు, మాయలో పడిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం. అందుకనే నేనేమన్నానంటే, ఇప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ నీడ్స్ మెగా ప్రాజెక్ట్స్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇప్పుడు భారత్ పెట్రోలియం లాంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం పెట్టరు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు, ఒక పెద్ద కంపెనీ పెడతామని. ఎందుకు పెట్టలేదంటే అది అడగట్లే ఎవరు, స్పెషల్ స్టేటస్ అడగట్లా ఎవరు, ప్రాజెక్టులు అడగట్లా ఎవరు, అసలు అమరావతికి డబ్బులే తెచ్చుకోవట్లేదు.
పోలవరమే సరిగ్గా కంప్లీట్ చేయలేదు. ఇదిగో అదిగో అదిగో అని చెప్పి వెళ్ళారు, లాగుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ని. ఎందుకంటే ప్లీజింగ్ పాలిటిక్స్, దెర్ ఇస్ కాంపిటీషన్ ఫర్ ప్లీజింగ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దెర్ షుడ్ నాట్ బి కాంపిటీషన్ ఫర్ ప్లీజింగ్ పాలిటిక్స్, దెర్ షుడ్ బి కాంపిటీషన్ ఫర్ one should fight and one should question, one should answer. It should be like a debate. It should be like question and answers. Politics always should be like a question and answer. It should not be like same question and same answer. ఓకే, అది ఇప్పుడు కూడా నేను చూసా కొన్ని ఛానల్స్. ఈ షార్టేజ్ వల్ల ఎవరి వల్ల వచ్చింది షార్టేజ్? కేంద్ర ప్రభుత్వం వల్ల వచ్చిందని చెప్పేసి అందరూ అంటే లేదు చంద్రబాబు నాయుడు వల్ల ఇది వచ్చిందని చెప్పి వైసీపీ వాళ్ళు, జగన్ చేసిన పాత పాలసీల వల్ల ఈరోజు మనకి గ్యాస్, ఇప్పుడు రేపు పొద్దున రాజకీయం ఎట్లా నడిచింది చూడండి మీరు కావాలంటే. వైసీపీ వాళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు దుర్మార్గం వల్ల ఈ మన గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి అంటారు. చంద్రబాబు నాయుడు గారేమో, చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు ఏమంటారంటే జగన్ చేసిన గత ప్రభుత్వం వల్ల ఇది వచ్చింది అంటారు. ఇద్దరు కూడా నరేంద్ర మోడీ గారి పాలసీ గురించి, ఫారెన్ పాలసీ గురించి ఎందుకు మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు ఇద్దరు ఒకరు కూడా అంటారు మళ్ళా అన్నారు. ఏదేమైనా సరే, ఎనివే ప్రతి సినిమాకి ప్రతి సీరియల్కి ఎండింగ్ టైటిల్స్ ఎండ్ అని పడతాయండి. ఆ ఎండింగ్ టైటిల్ కోసం చూస్తాను నేను. వీళ్ళూరికే సినిమా రన్ చేస్తున్నారు, సీరియల్ రన్ చేస్తున్నారు. చూద్దాం ఏదో ఒక రోజు ఎండ పడుద్ది ఇట్లాంటి రాజకీయానికి. ఇండియా బ్లాక్లో జాయిన్ అయ్యి మాకు డిస్క్రిమినేషన్ జరుగుతుంది, మేము ఒప్పుకోము, మాకు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టాల్సిందే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ భారత పెట్రోలియం కానీ ఒక పెద్ద సంస్థను మీరు ఇక్కడ పెట్టాల్సిందే, ఈ క్రైసిస్లో మమ్మల్ని ఆదుకునేటువంటి ఈ యొక్క గ్యాస్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు మా దగ్గర ఉండాల్సిందే అని చెప్పి ఏదో ఒక రోజు కొట్లాడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రూరల్ అండ్ అర్బన్ రిస్ట్రిక్షన్స్ 45 days ఎల్పిజి పెట్టారు. సరే, ఇప్పుడు గతంలో ఇప్పుడు స్టాలినే చెప్పారని నేను చెప్పాను. స్టాలిన్ చెప్పాడు, ఏమన్నాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకి మీరు ప్రయారిటీ చూపిస్తున్నారు, మా సౌత్ నేను పట్టించుకోవట్లేదు అన్నారు. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫేవరబుల్ టు నరేంద్ర మోడీ, బట్ స్టిల్ ఆంధ్ర ఈజ్ నాట్ గెటింగ్. ఇది ఒక పెద్ద సాడ్ స్టోరీ. ఇది పెద్ద సాడ్ స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కి ఎక్కువ ప్రాజెక్టులు పోతాయి. 2014 నుంచి రెండు పొలిటికల్ పార్టీలు ఫేవరబుల్గా ఉన్నారు మోడీ గారికి. అయినా సరే వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాజెక్ట్స్, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ బిగ్గర్ షేర్, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఓకే, గ్యాస్ పైప్ లైన్స్, ఎల్ఎన్జి టెర్మినల్స్ ఇవన్నీ జరిగింది. ఓకే, సరే, ఏదేమైనా మనకేదో ప్రాజెక్ట్ ఏదో ఉందండి, మనది ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన వాళ్ళది. మనోళ్ళు కూడా ఏదో గ్యాస్ సిలిండర్ ఏదో ప్రాజెక్ట్ పెట్టారు. మరి ఆ ప్రాజెక్ట్ని ఎలా మీట్ అవుతారనేది మనం చూద్దాం. సరే, నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను. దేశం కాంటెక్స్లో ఆ గొడవ ఎలాగా నడుస్తుంది. ప్రతిపక్ష వాళ్ళు దేశాన్ని నరేంద్ర మోడీని తగులుతున్నారు. 20% మన గ్యాస్ మొత్తం కూడా అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు 90% క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది ఇండియాకి. ఎల్పిజి 60 to 62% ఏమో, 80 to 90%. అదే మార్నింగ్ అక్కడ ఆ ఛానల్లో ఒక వీడియో పెట్టిన, హోర్ముజ్ అనే ఛానల్లో, ఆ హోర్ముజ్ అనే ఒక వీడియో పెట్టారు, కావాలంటే చూడండి, ఇండియా ప్యారడిజంలో. ఆ హోర్ముజ్ అనేటువంటి అక్కడి నుంచి వస్తుంది 80 to 90% ఎల్పిజి సిలిండర్స్ మనకి. అక్కడ వాళ్ళు ఆపేశారని నరేంద్ర మోడీని ఎలా తగులుతున్నారు. ఆ ప్రతిపక్షాలు నేషనల్ పాలిటిక్స్ వల్ల తగులుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రెండు పొలిటికల్ పార్టీకి ఏదో ఒక్కసారి అయినా గట్టిగా బట్టి, మాకు క్రైసిస్ వస్తే మేము ఇబ్బంది పడతాము గ్యాస్ సిలిండర్లకి, మరి భారత పెట్రోలియం పెడతామని మీరు ఏపీ రీఆర్గనైజేషన్లో పెట్టారు. ఎందుకు పెట్టలేదని ఎవరు ప్రశ్నించలేదు. ఏమంటారు, నరేంద్ర మోడీ గారిని. జై ఇండియా బ్లాక్, నేను చేయగలిగింది అదే, నేను చేయగలిగింది అదే. జై ఇండియా బ్లాక్. థ్యాంక్ యూ, నమస్కారం.